వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే జగన్ సన్నిహితుల భేటీలు, ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలు అనే ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. డెన్ల ఇన్ఛార్జీలతోనూ నిత్యం సంప్రదింపులు, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, బాలాజీల గుట్టురట్టు అన్నట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్ తాడేపల్లిలో కలిసేవారు, సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా నిగ్గు తేల్చిన సిట్, అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా నిరూపించిన అధికారులు, ప్రాథమిక అభియోగ పత్రంలో సమగ్ర వివరాలు అన్నట్లు కూడా ఇక ఈ హెడ్లైన్కి సంబంధించిన హెడ్లైన్స్ చూడొచ్చు. మరొక న్యూస్ కనుక చూస్తే ధన్కడ్ అనూహ్య రాజీనామా, పార్లమెంటు సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి పదవికి గుడ్ బై, అనారోగ్య కారణాలని వెల్లడి, ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఉన్న వైదొలిగిన రాజ్యసభ చైర్మన్. స్వతంత్ర భారత చరిత్రలో ఇది 3వసారి అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ మొదలు, తీర్మానాలపై 152 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక చర్చకు లోక్సభలో 16 గంటలు. మొదలైన వర్షాకాల సమావేశాలు తొలి రోజే అంతరాయాలతో వాయిదా అన్నట్టు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే కమ్యూనిస్టు యోధుడు అచ్యుతానందన్ కన్నుమూత, 4 రోజులుగా చికిత్స పొందుతున్న 101 ఏళ్ల విఎస్ నిరుపేద కుటుంబంలో జన్మించి కేరళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శ్రమజీవి, సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం ప్రకటించినట్లు కూడా మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూస్తే పాఠశాలపై కూలిన శిక్షణ యుద్ధ విమానం, ఢాకాలో 20 మంది మృత్యువాత, 171 మందికి గాయాలు. మృతుల్లో అత్యధికులు విద్యార్థులు అన్నట్లు కూడా మనం చూడొచ్చు బంగ్లాదేశ్కి సంబంధించి. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అనే క్వశ్చన్ మార్క్ చూడొచ్చు. మీ అభిప్రాయం చెప్పండి, సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం, దాని ఆధారంగా నిందితుల బెయిల్పై నిర్ణయం వెలువరిస్తామని కూడా స్పష్టీకరణను మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలి, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. ఇవి ఈనాడు పేపర్లో ఏపీకి సంబంధించినవి. అలాగే తెలంగాణకి సంబంధించినవి ఒకసారి చూసినట్లయితే కలెక్టర్లు కదలాలి, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి, వారి పనితీరుపై రోజువారీగా సిఎంఓ నివేదికలు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు కూడా మనం చూడొచ్చు. అలాగే ఢిల్లీలో 24న కులగణన సర్వేపై సీఎం ప్రజెంటేషన్ అన్నట్లు కూడా మనం ఒక కొత్త హెడ్లైన్ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే అన్నవరం దేవేందర్కు దాశరథి కృష్ణమాచారి అవార్డు, సామాన్యుల కవిత స్వరం, దాశరథిపై ప్రత్యేక కథనం అని కూడా మరొక హెడ్లైన్ చూస్తున్నాము. 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం, సుప్రీంకోర్టు తీర్పుల గురించి తెలిసి సీఎం డిమాండ్ చేయడం బీసీలను మోసగించడమే, భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యలు చేసినట్టు మనం చూడొచ్చు. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే డిజైన్లు కావాలంటే నివేదికలు ఇవ్వాల్సిందే, కాళేశ్వరం సిఈకి సిడిఓ లేక, మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణలో రోజుకో మలుపు అన్నట్లు కూడా ఇక కాళేశ్వరంకి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. అలాగే మరొక న్యూస్ కనుక చూస్తే బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో విచారణకు రండి, సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా రానాకి, ప్రకాష్ రాజ్కి, అలాగే విజయ్ దేవరకొండకి, ఇక మంచులక్ష్మికి కూడా నోటీసులు ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇవి పలు వార్తాపత్రికలు ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు డి శివరామరెడ్డి గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, మనమైతే చూస్తూ ఉన్నాము, ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరి అది గవర్నర్కి కూడా ఆర్డినెన్స్ పంపినట్లు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మరి బీజేపీ నుంచి చూసినట్లయితే కొత్తగా నియమించబడిన తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అంటున్నారు, 42% రిజర్వేషన్లు అనేవి 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం,
కావాలనే కేంద్రంని బదనాం చేయడానికి ఇలా చేస్తున్నారు అన్నట్లు ఆయన అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? ఇది బీసీ రిజర్వేషన్ అనేది సాధ్యమయ్యే పని అనుకోవచ్చా? ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆ, ఆ, ఈ స్పష్టమైనటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా దేశంలో జనాభాలో 50% మించి రిజర్వేషన్లు ఉండరాదు అన్నటువంటి తీర్పులు, రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించినటువంటి తీర్పులు మనకు ఉండనే ఉన్నాయి. మనకి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా చెప్పారు. దీని మండల్ కేసు అని కూడా అంటారు. ఈ మండల్ కేసులో 1989-90 వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. అప్పట్లోనే క్లియర్గా చెప్పారనమాట, దేశ జనాభాలో 50% మించి రిజర్వేషన్ ఉండరాదు అని చెప్పేసి. ఇది ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. అలాగే మనకు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విషయంలో కూడాను, అక్కడ కూడాను ట్రిపుల్ టెస్ట్ అని చెప్పేసి ఒక టెస్ట్ పెట్టేసి, సో ఈ ఈ 3 టెస్టుల ఆధారంగా ఏ విధంగా మనము రిజర్వేషన్లు ఇవ్వాలి అనే విషయానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి విధి విధానాలతో స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం ఆ యొక్క జడ్జిమెంట్లో మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని గత 2-3 నెలల నుంచి మనం చూస్తున్నటువంటి వ్యవహారం ఏమిటి అంటే, ఇప్పుడు యాక్చువల్గా బీసీలను ఒక రకంగా దగ్గర చేసుకోవాలన్న ఉద్దేశంతో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం అన్నది ఇది పూర్తిగా ఒక రాజకీయ దుమారాన్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఇటీవలనే మనం కులగణన సర్వే జరిగింది రాష్ట్రంలో. అందులో బీసీల శాతం 56% వరకు ఉందని చెప్పేసి కూడా మనకు అందులో రిపోర్ట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఒక 56% ఉన్నప్పుడు మరి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక 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 రాజకీయ అస్త్రాన్ని ప్రయోగించి దాన్ని యాక్చువల్గా ఒక ఆర్డినెన్స్ రూపంగా కూడా తీసుకొచ్చేసి గవర్నర్ గారు పంపడం మనం చూసినటువంటి విషయం. ఇక్కడ బేసిక్గా ఈ ఆర్డినెన్స్ లీగల్ స్క్రూటినీకి నిలుస్తుందా, లేకపోతే లీగల్ టెస్ట్కి నిలుస్తుందా లేదా అంటే అది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చేటటువంటి తీర్పులు మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు గవర్నర్ గారు ఒక ఆర్డినెన్స్ను ఈ రాష్ట్రపతి గారి పరిధిలో ఉన్న అంశం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నర్ కూడాను ఆర్డినెన్స్ మీద ఎలాంటి చర్య తీసుకోజాలడు. కాబట్టి బేసిక్గా ఈ ఆర్డినెన్స్ మరి కాంగ్రెస్ పార్టీ వారు మరి ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఏ వర్గాలను సంతృప్తిపరచడానికో, లేకపోతే ఏ వర్గాలను దగ్గర చేసుకోవడానికో, లేకపోతే ఏ వర్గాల వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టుకు చేసుకున్నారనేది పూర్తిగా రాజకీయ అవసరాల కోసం తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ బట్ డెఫినెట్గా ఇది కార్యరూపం దాల్చేటువంటి అవకాశం అయితే ఏమాత్రం లేదు. ముఖ్యంగా మీరు నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పినటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా రామచంద్రరావు గారు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా లీగల్ పాయింట్ అయితే ఉన్నది. ఇప్పుడు దీని 9వ షెడ్యూల్ అంటే 9వ షెడ్యూల్లో చేర్చాలి అంటే ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ ఈ అంశానికి అయితే చేర్చలేరు. ఎందుకంటే ఆల్రెడీ మనకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చేటువంటి తీర్పు ఉన్న నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు 42% బీసీలకు కేటాయించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్లో 9th షెడ్యూల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు లేదు లేదు. ఆ మేరకు రామచంద్ర గారు కరెక్ట్గానే చెప్పారు. అయితే ఇక్కడ మనం పూర్తిగా ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ఆర్డినెన్స్ రూపంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొచ్చింది కాబట్టి మరి ఆర్డినెన్స్కు మొదట్లో ఫస్ట్ ఒక 6 months వరకు దానికి టైం పీరియడ్ ఉంటుంది. కాబట్టి ఈలోగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి అంటే మనకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 30లోగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆ ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి బహుశా మరి ఆర్డినెన్స్ను దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఆర్డినెన్స్ యొక్క నేపథ్యంలో మరి బీసీలకు 42% రిజర్వేషన్లను ఈ ఎన్నికల్లో ఇచ్చేటటువంటి అవకాశాన్ని మనం ఉందని కూడా అనుకోవచ్చు. అయితే ఒకటండి, ఇక్కడ ఏదైనా సరే రాజకీయ నాయకులు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అధికారం చేకూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాజ్యాంగానికి లోబడి, చట్టబద్ధతకు లోబడి చట్టాలు చేయాలనే కానీ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ ఏయో వర్గాల అంటే సమాజంలోని భిన్న వర్గాల ప్రయోజనాలు కూడగట్టేందుకు, లేకపోతే పొలిటికల్ మైలేజ్ తీసుకునేందుకు ఇలాంటి ఇది యాక్చువల్గా ఇది ఒక చట్ట విరుద్ధమైనటువంటి చర్య అని చెప్పాలి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అని చెప్పాలి. ఎందుకంటే మీకు రాజ్యాంగబద్ధంగా మీకు 50% మించి రిజర్వేషన్ ఇవ్వకూడదు అన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పుడు మరి రాజ్యాంగ విరుద్ధంగా అంటే అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, కైండ్ ఆఫ్ యాంటీ కాన్స్టిట్యూషనల్. సో ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడము మరి అది ప్రజలను
మరి అంటే మభ్యపెట్టడం అని మనం చెప్పలేము కానివ్వండి. బట్ డెఫినెట్లీ మరి ఏ ప్రయోజనాన్ని ఆశించి అయితే వీళ్ళు తీసుకొచ్చారో అది రాజ్యాంగబద్ధంగా లేదు. ఇది చట్టాలను తుంగలో తొక్కే విధంగా ఉన్నది. ఇది అధికారంలో ఉన్నటువంటి పార్టీలతో పబ్బం గడుపుకొని తీసుకొచ్చేటువంటి తాత్కాలిక ఉపశమనాలు కానీ చూడాలి. కానీ వీటి వలన సమాజానికి ఏదో మేలు జరుగుతుండలే కానీ వాళ్ళు రాజకీయ ప్రయోజనం కోసమే ఇది తీసుకొచ్చారన్నది మాత్రం ముమ్మాటికే స్పష్టం మనం చెప్పొచ్చు. ఇది పూర్తిగా లీగల్ స్క్రూటినీకి నిలబడదు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. ఏ ప్రభుత్వాలు చేసినా కూడాను అది రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. సార్, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక ఏపీ విషయానికి వస్తే కనుక మనము గత కొన్ని రోజులుగా వింటూ ఉన్నాము ఏపీ లిక్కర్ స్కామ్ అనేది. ఇందులో చాలామంది నిందితులుగా ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా వైసీపీ నేతల నుంచి కూడా చాలామంది ఇతర కేసుల్లో కూడా వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? నెక్స్ట్ ఇక మొన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, ఇంతకుముందు చాలామంది అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత నిన్న అంబటి రాంబాబు అలాగే మాజీ మంత్రులు విడుదల రజనీ వీళ్ళు ఒక కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరయ్యారు. ఇప్పటికే మరో కేసులో అజ్ఞాతంలోకి పేర్ని నాని అని కూడా మనం హెడ్లైన్స్ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఇక వైఎస్ జగన్ పేరు అన్నట్లు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మీరేమంటారు సార్? అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు మనం గమనిస్తున్నామండి. ఇప్పుడు అక్కడ యాక్చువల్గా ఇప్పుడు అక్కడ రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు అని చెప్పాలన్నా, లేకపోతే యాక్చువల్గా అక్కడ క్రైమ్ జరిగింది కాబట్టి పోలీసులు తన పని తాను చేసుకుపోతున్నారన్న విషయాన్ని చూడాలన్నది ఇక్కడ రెండు మనం క్లియర్గా చూడాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ రెండు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటాపోటీగా ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీ ఒకవైపు, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య వైరుధ్యము తారాస్థాయికి చేరింది. ఇప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా వరకు వాటి మీద ఎంక్వైరీ కమిషన్లు వేసి తర్వాత నిర్దోషులుగా తేలిన వాళ్ళని జైలు శిక్ష అనుభవించేలాగా చేసి, సో వాటి మీద ఈ ఈ యొక్క కేసులు పెట్టినటువంటి ప్రక్రియ క్లియర్గా జరిగింది. అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంది కాబట్టి వీరు కూడాను గత హయాంలో అంటే వైకాపా హయాంలో జరిగినటువంటి ఏదైతే లోటుపాట్లు, ఏదైతే అవినీతి జరిగిందని చెప్పబడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, సో వీటికి సంబంధించి వీరు కూడాను అదే రకమైనటువంటి పంథాలు తీసుకుంటున్నామన్నది మనం గమనిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు రాజకీయ కక్ష, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలు, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ అవినీతి యొక్క ఆరోపణలు ఉన్నాయన్న విషయం మీద ఎంక్వైరీ కమిషన్లు, సిఐడి ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటివన్నీ చేయడం జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తే మీకు ఈ లిక్కర్ సంబంధించినటువంటి అంశము గత ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు దీన్ని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తప్పకుండా దీన్ని మేము నిగుదీరుస్తాం అన్నటువంటి విషయం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఈ లిక్కర్ స్కామ్లో మరి స్కామ్ జరిగిందా లేదనేది సిట్ అధికారులు కానివ్వండి, లేకపోతే కానీ ఇన్వెస్టిగేటింగ్ అధికారులు కానీ వాళ్ళు పరిశోధించాల్సిన అంశం. సో వాటి బేసిస్ మీద వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉంటే ఆ ఛార్జెస్ ప్రకారం నిందితులు ఎవరైతే ఉంటారో వారి మీద కోర్టులో ట్రయల్ జరుగుతుంది. ఈ ట్రయల్లో తర్వాత కోర్టు ప్రక్రియ ప్రకారం వాళ్ళు నిర్దోషులు అయితే వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం, వారికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే వారు అక్విట్ కావచ్చు. సో అదే కోర్టు ప్రక్రియ. సో మనం అక్కడ అంతవరకు పోవడం లేదు. కానీ ముఖ్యంగా ఇప్పుడు గత వారం రోజుల నుంచి మనం చూస్తే ముఖ్యంగా లేటెస్ట్గా ఈ లిక్కర్ తాజా కుంభకోణంలో ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారికి కూడాను అరెస్ట్ చేసి వారిని ఆగస్టు 1 వరకు రిమాండ్లోకి పంపించారు. అంటే ఇప్పుడు ఎక్కడ అంటే స్టెప్ బై స్టెప్ ఎలా పోతున్నారంటే ఆల్మోస్ట్ ఈ యొక్క వ్యూహం ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని తీసుకొని వెళ్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా మొదట్లో ఈ లిక్కర్కి సంబంధించి మనము సజ్జల శ్రీధర్ రెడ్డి అయినటువంటి ఈ నంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్ట్ వారిని అరెస్ట్ చేశారు. దాని తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయన గతంలో వైకాపా ఎమ్మెల్యేగా ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి. తర్వాత ఆయన ఒంగోలు నుంచి కూడా ఎంపీగా పోటీ చేసి గత ఎన్నికలు ఓడిపోవడం జరిగింది. వీరు జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉంటారన్న నెపంతో వీరి మీద కూడాను లిక్కర్ స్కామ్తో సంబంధం ఉంది అన్న విషయంలో ఆయన కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ సన్ కూడాను ఆయన కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ వైఎస్ ఫ్యామిలీతో సంబంధం ఉన్నటువంటి గోవిందప్ప లాంటి వాళ్ళు కానీ వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా ఏరి అంటే బై సెలెక్టివ్లీ పాయిస్టింగ్
కేసెస్ ఆన్ దెమ్. వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఊబిలోకి లాగేసి వాటి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేసి విచారణ నెపంతో వాళ్ళని జైల్లో పెట్టేటువంటి అంశాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఇది సబబా కాదా, రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చా చేయకూడదా అన్నది ఆ విషయాల జోలికి మనం పోలేము. ఎందుకంటే చట్ట ప్రకారం ఏదైనా సరే ఒక వ్యక్తి దోషి అని తేలినప్పుడు తప్పకుండా ఆయనకు ఆ, శిక్ష అన్నది తప్పకుండా పడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఆ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్న వ్యక్తులు పూర్తిగా ఆ, ప్రజాప్రతినిధులు. అంటే ఇప్పుడు చూడండి, మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డి గారు ఎస్. 3 సార్లు అంటే 3 పర్యాయాలు వారు ఆల్మోస్ట్ లోక్సభ సభ్యునిగా ఉంటున్నారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్గా కూడా చేశారు. సరే, అవన్నీ కూడా రాజకీయ పదవులు అనుకుందాం. సో మరి అంటే అలాంటి వ్యక్తిని కూడాను అరెస్ట్ చేసి ఆయన యొక్క ప్రమేయం ఉంది అన్న విషయం మీద అరెస్ట్ చేయడం అన్నది కొంచెం రాజకీయ వాతావరణం కొంచెం వేడెక్కించినటువంటి అంశంగా మనం చూడవచ్చు. దీని తర్వాత ఎవరు అన్నది కూడాను స్పెక్యులేషన్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కూడా కానీ ఉన్నది. నెక్స్ట్ ఎవరు, హూ ఈస్ నెక్స్ట్ అనే అంశంలో అంటే చాలామంది నెక్స్ట్ అనేది ఎవరంటే కనుక పార్టీకి సంబంధించినటువంటి వైకాపా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కీలక నాయకులు ఉండొచ్చు అన్నది అందరూ డ్రా చేస్తున్నది కంక్లూజన్. అయితే ఇక్కడ ఆ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు తోడ్పడుతుంది అన్నది మామూలుగా ఈ సమాజంలో ఉన్న బుద్ధిజీవులను వేధిస్తున్న ప్రశ్న. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ అక్యూజ్డ్ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా అందులో ఉన్నారా, లేకపోతే వారి మీద కక్ష సాధింప అన్నది మనం అక్కడ ఆ యొక్క థిన్ లైన్. ఇప్పుడు అక్యూజ్డ్గా పేర్కొన్నటువంటి వ్యక్తులు ఈ లిక్కర్ స్కామ్లో వాళ్ళు సమాజంలో సచ్యులుగా ఉన్నారా, లేకపోతే కనుక వాళ్ళు వ్యాపారం నెపంలో చాలా ఆ, ఆ, ఈ యొక్క డీవియస్ మెథడ్స్ తీసుకొని రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచే విధంగా రాజకీయ లబ్ధితో ఆ, ఒక కేవలం ఈ యొక్క రాష్ట్రానికి చెందినటువంటి వనరులను కొల్లగొట్టి తద్వారా తమ సొంత ఆస్తులు పెంపొందించుకునే విషయంలో వాళ్ళు అక్కడ పనిచేసి ఆ, ఇప్పుడు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారా అన్నటువంటి ప్రశ్న లేవనెత్తితే తప్పకుండా ఇప్పుడు ఆ, రాజకీయ నాయకులకి వ్యాపార సంస్థలకి పెద్ద తేడా ఏమాత్రం లేదండి. వ్యాపార సంస్థలు, వ్యాపార అధిపతులే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఒకసారి వాళ్ళు వ్యాపారంలో రంగంలో నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత వ్యాపార రంగంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో అవి రాజకీయ రంగంలోకి వస్తేనే ఒప్పులుగా మారం. వారు వ్యాపార రంగంలో చేసినటువంటి తప్పుల పైన ఎలాగూ తప్పకుండా ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ఎంక్వైరీ చేయాలి. అందులో తప్పులు ఉంటే దోషులు శిక్షించాలి. సో ఇది కదా మనకు కావాల్సింది. అయితే ఇక్కడ ఓన్లీ వెండెట్ట అంటే కేవలం కక్ష సాధింపు చర్యల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క వేధింపుల పర్వానికి తెరదీసిందంటే మరి కొన్ని చోట్ల మనకు ఉదాహరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమాత్రం సంబంధం లేనటువంటి కొంతమంది వైకాపా సానుభూతి పనులు కానివ్వండి, వైకాపా కింది స్థాయి నాయకులు కానివ్వండి, ఎంపీపీ స్థాయి నాయకులు, ఇలాంటి వాళ్ళ మీద కూడాను రెడ్ బుక్ ఆధారంగా, రెడ్ బుక్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గతంలో రెడ్ బుక్ అని చెప్పేసి తీసుకుని అందులో నోట్ చేసినటువంటి పేర్లు వరుస వారీగా వాటి మీద కేసులు పెడుతున్నటువంటి అంశాలను మనం చూస్తాం. మరి డెఫినెట్గా అలాంటివి కక్ష సాధింపు అయితే మాత్రం తప్పకుండా మనం ఖండిస్తామండి. బట్ దోషులు తప్పకుండా వారు చేసినటువంటి వ్యాపార కార్యకలాపాల్లో తప్పులు ఉంటే మాత్రం చట్టపరంగా వారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సభ్య సమాజం కూడా దీన్ని ఆహ్వానిస్తుంది. రైట్ సార్, మరొక అంశాన్ని చూస్తే ఇక టీఎస్కి సంబంధించి హెచ్సిఏ కేసులో తెరపైకి ఐఏఎస్ ఐపీఎస్ల పేర్లు 23 ఇన్స్టిట్యూషన్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిగినట్లు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. బ్యూరోక్రాట్స్ ఓట్లతోనే జగన్మోహన్ రావు గెలిచాడని ఇక్కడ మరి టీసీఏ ఆరోపిస్తుంది సార్. దీనిపై మీరేమంటారు హెచ్సిఏకి సంబంధించి? అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను అది ఎంతో అంటే క్రీడలకు సంబంధించి మనకు హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అండి. మనం తప్పకుండా అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గతంలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది. చక్కటి స్టేడియం నిర్మాణానికి వాళ్ళు సహకారం అందించారు. ప్రభుత్వం కూడాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో కలిసి క్రీడల అభివృద్ధికి కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి కానీ చేసుకుంటే చాలా బాగానే. అయితే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో రాజకీయ యొక్క ఇంటర్ఫియరెన్స్ పెరిగిపోయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాలక వర్గానికి దాదాపు
ఒక రాజకీయ పార్టీలు జరిపేటటువంటి ఎన్నికలకు ఏ విధమైనటువంటి హంగామా ఉంటుందో ఆ రకమైనటువంటి హంగామాతో అక్కడ కూడాను పాలక వర్గాన్ని చేజిక్కించుకునేందుకు అధికారం ఉన్న రాజకీయ పార్టీలు అక్కడ పనిచేసి దాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నది ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వచ్చిన దుమారాన్ని మనం గమనిస్తే తెలుస్తున్నటువంటి అంశం. ఎస్ సార్. అయితే ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ పాలక వర్గం ఏదైతే దాని ఎంపికలో ముఖ్యంగా ఓటర్లకు సంబంధించిన జాబితా ఏదైతే ఉందో అందులో క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వల్ల కాకుండా పలు సంస్థలు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి చూడండి, వాటికి కూడా ఓటు హక్కును కల్పించాలి. సో ఆ ఓటు హక్కును కల్పించేందుకు ఆ సంస్థలకు ఆ డిపార్ట్మెంట్స్కు బాధ్యులుగా ఉన్నటువంటి ఈ ఐఏఎస్ స్థాయి అధికారులకు వాళ్ళకు ఓటు హక్కు, ఐపీఎస్ స్థాయి అధికారులకు ఐఏఎస్ స్థాయి అధికారులకు ఓటు హక్కు వేసేటువంటి అవకాశాన్ని కల్పించాలి. సో ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అందులోకి చొప్పించేసి అందులోకి వీరికి అనధికారికంగా వారికి ఓటు హక్కును కల్పించి పాలక పక్షాన్ని అంటే హెచ్సిఏ పాలక వర్గానికి గుప్పిట్లో ఉంచుకోవడానికి గత ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ, ఒక కుట్ర ప్రకారము లేకపోతే ఒక వ్యూహం ప్రకారము దాని మీద ఈ కార్యక్రమం చేపట్టి హెచ్సిఏ తన గుప్పిట్లో ఉంచుకున్నదని ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు నిన్నటికి నిన్న మనం హెచ్సిఏ కార్యకలాపం విశ్లేషిస్తున్న వారి అంశాలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది ఇది బీఆర్ఎస్ లేదా టిఆర్ఎస్ నాయకుల యొక్క ప్రోద్బలంతో ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందులో చొరబడ్డారన్నది మనకు తెలుస్తున్న విషయం. సో డెఫినెట్గా ఏదంటే ఇప్పుడు ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఇప్పుడు బీసీసీఐ మీద మనకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఆ బీసీసీఐ జరుగుతున్నటువంటి అవకతవకల మీద సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఖచ్చితంగా హెచ్సిఏలో అవకతవకలు జరిగాయని నాకు స్పష్టంగా మనకు అందులో తేలింది. సో కాబట్టి ఇక్కడ ఈ విషయంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ యొక్క ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు అధినేతలు ఉన్న వారి యొక్క వీరిని దొడ్డిదారులు అందులో చొప్పించి తీసుకురావడం అది డెఫినెట్గా అన్డెమోక్రటిక్, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. తప్పకుండా మనం దాన్ని ఖండిస్తున్నామండి. అది ఎవరు కూడా హర్షించినటువంటి విషయం అది. సార్ అలాగే ఇక బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే కొంతమంది సినీ సెలబ్రిటీస్కి నోటీసులు జారీ చేశారు. సో ఏంటి బెట్టింగ్ యాప్స్కి వీళ్ళకి సంబంధం ఏంటంటే వీళ్ళు యాడ్స్ చేయడం ద్వారా మరి ఏంటి వీళ్ళు చేసిన తప్పేంటి? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి కేసు ఈడీ కేసు ఒకటి నడుస్తూ ఉంది. దాని మీద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ అన్నది ఒకటి దాఖలు చేశారు. సో వారు చేసినటువంటి ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఉన్నది ఏమిటంటే ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రచారకర్తలుగా ఉన్నటువంటి సినిమా తారులు దగ్గుబాటి రానా కానివ్వండి, మంచు లక్ష్మి కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, సో ఇట్లా వీళ్ళు దానికి ప్రచారకర్తలుగా ఉండి ఆ బెట్టింగ్ యొక్క యాప్స్ యొక్క పరిధి విస్తృతం చేసేదానికి లేదా బెట్టింగ్ చేసేందుకు జనాలను ప్రోద్బలించడం కానీ వీరి యొక్క అంటే సమాజంలో వీరికి ఉన్నటువంటి ఇమేజ్, వీరికి ఉన్నటువంటి స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ స్టార్ ఇమేజ్ని బెట్టింగ్ యాప్స్కి ఇవ్వడం ద్వారా పరోక్షంగా వీరు ఆ బెట్టింగ్ సంస్కృతిని పెంపొందించేందుకు వీరు కృషి చేశారని, బెట్టింగ్ పెంపొందించేందుకు వీళ్ళు ప్రయత్నించారు కాబట్టి వీరు కూడా దోషులే అన్నటువంటిది ఈ యొక్క ఈడీ యొక్క అభియోగం. డెఫినెట్గా అంటే ఇప్పుడు ప్రచారకర్తలని మీరు చెప్పొచ్చు కానీ బట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే తప్పకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం గతంలో చాలా వరకు ఈ సినిమా తారల మీద ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మనం గతంలో చాలా ఈ కేసులు మనం చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మాదక ద్రవ్యాల అంశంలో కానివ్వండి, డ్రగ్స్ విషయంలో కానివ్వండి, ఇట్లా దీంట్లో పలు పర్యాయాలు ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంతో ఎంతో పేరున్నటువంటి సినీ తారలు కానివ్వండి, లేకపోతే టాప్ స్టార్స్ కానీ కొన్ని విషయాలలో వారు కూడాను ఇట్లాంటి సంఘ వ్యతిరేక అంటే అసాంఘిక కార్యకలాపాలకు లేకపోతే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వారు తమ యొక్క ఇమేజ్ని వారు షేర్ చేయడం అన్నది అది తప్పకుండా సమాజంలో విలువల క్షీణతకు పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి తప్పకుండా వీరు కూడా బాధ్యులే. మరి ముఖ్యంగా ప్రాథమిక రిపోర్ట్లో వీరి పేర్లు ఉన్నాయి కాబట్టి మరి ఈడీ చట్ట ప్రకారం తన పని తాను చేసుకుపోతుంది. మరి చూడాలంటే అది ఎటువంటి టర్న్ తీసుకుంటే ఎలాగైనా సరే అండి, ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల వలన సాధారణ ప్రజలు, యువకులు, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్థాయి విద్యార్థులు కానివ్వండి, యువకులు ముఖ్యంగా 21 years బిలో యువకులు చాలామంది డబ్బులు లేకపోయినా సరే బెట్టింగ్ యొక్క మోజులో పడి ఆన్లైన్ ఈ ఫైనాన్స్ కంపెనీస్, డిజిటల్ ఫైనాన్స్ కంపెనీస్ ద్వారా పర్సనల్ లోన్స్ విపరీతంగా తీసుకొని అత్యధిక రేట్లకు తీసుకొని దాన్ని చెల్లించేటువంటి పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అంశాలు కొల్లలుగా ఉన్నాయి మన హైదరాబాద్ మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా ఇలాంటి సంఘ వ్యతిరేక విషయాల మీద
మనము తప్పకుండా ఈసీ చేస్తున్నటువంటి ఈ ఈ నివేదిక అయితే ఉందో వారు నిజాన్ని నిగ్గు తేలుస్తారని చెప్పేసి మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సార్. శివరామరెడ్డి గారు పలు అంశాలపై ఎంత చక్కగా విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.